ఈ వీడియో ద్వారా మీకు ఒక 3 BHK విల్లాని పరిచయం చేయబోతున్నాను. వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇప్పుడు వీడియో టాపిక్లోకి వద్దాం. ఇక్కడ చూడండి, ఈ బిల్డింగ్ ఉంది కదండి, ఇది వచ్చేసి 3 BHK విల్లా. అలాగే నేను నించున్న ఈ రోడ్డు 30 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్ అండి. ప్రజెంట్ మనం ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాము. కేవలం 199 రూపాయలు స్పెండ్ చేస్తే ఎవ్వరి సహాయం లేకుండా మీకు మీరే మంచి ప్రాపర్టీ కొనుక్కోవచ్చని మీకు తెలుసా? ఎక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు, ఎలాంటి ప్రాపర్టీ కొనాలి, ఏ డాక్యుమెంట్స్ చెక్ చేయాలి, ఇలాంటి పూర్తి నాలెడ్జ్ కేవలం 199 రూపాయలకే మీకు ఇవ్వబోతున్నాను. నేను క్రియేట్ చేసిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ ఫర్ బిగినర్స్ అనే ఈ బుక్ ని డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఈ విల్లా మనకనేది సేల్కి వచ్చింది. ఈ లోపల ఆల్రెడీ కబోర్డ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి ఉన్నాయి. చిన్న చిన్న రిపేర్ వర్క్స్ ఉన్నాయండి. అవి ఓనర్ కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారు. సో అండ్ ఈ హౌస్లోకి ఎంటర్ అయ్యే ముందు ఈ హౌస్కి రెండు వైపులో కూడా సెట్ బ్యాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈస్ట్ టు వెస్ట్ సైడ్ మనకి 4 to 6 ఫీట్ సెట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ నార్త్ అండ్ సౌత్ సైడ్ ఒక 2 to 3 ఫీట్ సెట్ బ్యాక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్దాం రండి. ప్రజెంట్ మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నామండి. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఇటువైపు చూడండి, ఎంటర్ అవ్వగానే ఇది వెస్ట్ ఫేసింగ్ 3 BHK విల్లా అండి. ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్ ఈ కబోర్డ్ వర్క్ చేసి ఉంది కదా, ఇది టీవీ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ అటువైపు చూడండి, అలా ఈస్ట్లో మనకి ఎంట్రన్స్ ఇచ్చారు అండ్ వెస్ట్లో కూడా ఎంట్రన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెయిర్ కేస్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి కిచెన్ ప్రొవైడ్ చేశారండి. సో ఇక్కడ చూసుకుంటే కిచెన్లో కూడా టోటల్గా కబోర్డ్ వర్క్స్ కంప్లీట్ చేశారు. అండ్ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ విండో అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ అక్కడ కూడా విండో ప్రొవైడ్ చేశారు. చూడండి, టోటల్గా హాల్లో మనకి 4 విండోస్ ప్రొవైడ్ చేశారు. అక్కడ ఒక విండో అండ్ అక్కడ ఒక విండో ప్రొవైడ్ చేశారు. సో కంప్లీట్గా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక హాల్, ఒక కిచెన్ అండ్ ఒక బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదాం రండి. బెడ్రూమ్ చూసుకుంటే ఇక్కడ మనకి సీలింగ్ వర్క్స్ అయితే ఏమి కంప్లీట్ చేయలేదు గ్రౌండ్ ఫ్లోర్లో, కానీ టోటల్గా కబోర్డ్ వర్క్ అయితే కంప్లీట్ చేసి ఉందండి. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ చూడవచ్చు. అండ్ ఇందులో ఏవైతే చిన్న చిన్న రిపేర్ వర్క్స్ ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు. మీరు ఒకసారి ఇక్కడ చూపించండి. ఇలాంటి చిన్న చిన్న రిపేర్ వర్క్స్ ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా ఓనర్ మనకి కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం రండి. ప్రజెంట్ మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది ఒక బెడ్రూము, అలాగే అక్కడ ఒక బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇటువైపు చూడండి, ఇలా టోటల్గా 2 బెడ్రూమ్లు మనకి ఫస్ట్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే హాల్ ఏరియాలో కూడా మనకి టోటల్గా కబోర్డ్ వర్క్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి. అండ్ మనం ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుంటే సీలింగ్ వర్క్స్ కంప్లీట్ చేశారు. లైట్స్ ఉన్నాయి, కొన్ని ఏవైతే రిపేర్లు ఉన్నాయో అవి కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇప్పుడు ఒక బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదాం రండి. అండ్ ఈ 2 బెడ్రూమ్లకి కలిపి ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఇందులో కూడా టోటల్గా కబోర్డ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేశారు. మీరు అక్కడ రైట్ సైడ్ అటువైపు చూసుకుంటే అక్కడ కూడా టోటల్గా కబోర్డ్ వర్క్స్ కంప్లీట్ చేశారు. ఇందులో మనకి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారండి. అండ్ ఈ విండో పక్కనే మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ బాల్కనీకి వెళ్ళడానికి ఇలా మనకి వే అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఈ వ్యూ పాయింట్ చాలా బాగుంటుందండి. ఫ్రంట్లో 30 అడుగుల బ్లాక్ టాప్ రోడ్డు, చుట్టూ కూడా అన్ని 3 BHK విల్లాలండి. సో ఎవరైతే మంచి విల్లా కావాలనుకుంటారో ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో దీని మీద మీరు ఒకసారి విజిట్కి రావడానికి ప్రయత్నించండి. ఇది 172 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. దీని ఏజ్ ఆఫ్ ద బిల్డింగ్ వచ్చేసి 4 to 5 ఇయర్స్ అండి. అండ్ ఇంకో బెడ్రూమ్ కూడా చూద్దాం రండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఒకసారి ఈ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదాం రండి. ఇందులో కూడా మీరు చూడండి, చిల్డ్రన్ చదువుకోవడానికి టోటల్గా ఒక చిల్డ్రన్ క్లాస్ రూమ్ ఉంటుంది కదా, ఒక స్టడీ రూము, అలా దీన్ని డిజైన్ చేశారండి. టోటల్గా కబోర్డ్ వర్క్ కంప్లీట్ చేశారు. సో మనం సెపరేట్గా మీ పిల్లలు ఎవరైనా ఉంటే ఇక్కడ సెపరేట్గా మీరేమీ ఇన్వెస్ట్మెంట్ చేయవసరం లేదు. దీన్ని అలా రెడీమేడ్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇలా కూడా మనం బాల్కనీలోకి వెళ్ళడానికి వే ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ నుండి కూడా వెళ్ళడానికి వే ఇచ్చారు. ఇప్పుడు మనం ఒకసారి టెర్రస్ పైకి వెళ్దాం. అంటే యాక్చువల్లీ మనం టెర్రస్లోనే ఉన్నాము. ఇంకా రిమైనింగ్ ప్లేస్ అనేది మనకి ప్లే ఏరియా లేదంటే గార్డెనింగ్ ఏరియాకి అనేది వదిలేయడం జరిగింది. ఒకసారి అది కూడా చూద్దాం రండి.
సో రిమైనింగ్ ఏరియా వచ్చేసి ఇది చూడండి, చాలా ఓపెన్ స్పేస్ అండి. ఇక్కడ పైన ఇటువైపు చూసుకుంటే ఇక్కడ సన్ సైడ్లు అంటారు కదా, అలా ప్రొవైడ్ చేశారు ఏదైనా మెటీరియల్ ఏదైనా పెట్టుకోవడానికి. అండ్ పైన ఏదైనా రెయినీ సీజన్ అప్పుడు వాటర్ అది రాకుండా పైన ఆల్రెడీ ఈ ఐరన్ సీట్ అనేది వీళ్ళు వేయడం జరిగింది. సో ఇలా పైకి టెర్రస్ పైకి వెళ్ళడానికి ఇలా వే అనేది ఇవ్వడం జరిగింది. స్టైర్ కేస్, ఐరన్ స్టైర్ కేస్ ఇచ్చారు. సో ఇప్పుడు ఒక్కసారి బ్రీఫింగ్ ఇస్తాను. ప్రజెంట్ మనం చూసిన ఈ 3 BHK విల్లా వచ్చేసి దేశపాత్రపాలెం దగ్గరలో ఉందండి. ఇది లొకేషన్ అనమాట. ఇక్కడ నుండి కోరమన్నపాలెం మాక్సిమం 7 km రావచ్చు. అలాగే ఇక్కడ నుండి అచ్యుతాపురం కూడా ఒక 7 to 8 km వస్తుందండి. దీని కాస్ట్ ఎంత చెప్తున్నారంటే 75 లక్షలు చెప్తున్నారు. ఇది 172 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. 4 years అవుతుంది కన్స్ట్రక్షన్ చేసి. మీకు బ్యాంక్ లోన్ కావాలంటే బ్యాంక్ లోన్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.